నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఆల్ ముత్లా ప్రాజెక్టు ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ ఆ యొక్క ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి పదుల సంఖ్యలో కార్మికులు చనిపోతూ ఉన్నారు. పని చేస్తూ ఉన్నప్పుడు కానీ లేకపోతే ప్రమాదవశాత్తు కానీ పైనుంచి కింద పడి ప్రాణాలైతే వదులుకుంటూ ఉన్నారు. ఈజిప్టియన్ కార్మికులు ఉన్నారు, భారతీయ కార్మికులు ఉన్నారు, వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆల్ ముత్లా ప్రాజెక్టులో అయితే పనిచేస్తూ ఉన్నారో, అలాగే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ ముత్లా ప్రాంతంలో ఇంటి పైనుంచి పడి ఒక మహిళ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే కువైట్ పోలీసులు మరియు అలాగే పారామెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అప్పటికే ఆమె మరణించినట్లు మెడికల్ సిబ్బంది ధృవీకరించారు. అలాగే తదుపరి విచారణ కోసం ఆమె యొక్క మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి, అలాగే ఆమె యొక్క వివరాలు తనిఖీ చేయగా ఆమె నేపాల్కు సంబంధించిన ఒక మహిళని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ మహిళలు కానీ అలాగే పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే దేశంగానే దేశానికి వచ్చాం కాబట్టి 10 రూపాయలు డబ్బు సంపాదించుకొని ఎంత ఆనందంగా సంతోషంగా వచ్చామో అంతే ఆనందంగా సంతోషంగా మనం వెళ్ళాలి. ఇక్కడ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళా మనం ఇండియాకు వెళ్ళాలంటే ప్రాణాలతోనే వెళ్ళాలి కానీ మన యొక్క ప్రాణం లేకుండా మన యొక్క శవం అయితే వెళ్ళకూడదన్నా. ఇది అందరూ దృష్టిలో ఉంచుకొని పని చేయండి. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.